శూరత్వం, వీరత్వం, ధీరత్వం కలగలిసిన ఒక మహాయోధుడి, మరాఠా యోధుడి జీవిత చరిత్ర ఇది. తండ్రి స్థాపించిన హైందవ సామ్రాజ్య సంరక్షణకై తన జీవిత సర్వస్వాన్ని ఒడ్డిన ఒక పులిబిడ్డ కథ ఇది. తొమ్మిదేళ్ల వయసులోనే తన తండ్రితో పాటు వెళ్లి చావుని వెక్కిరించి ధిక్కరించి మరి బయటకు వచ్చిన ఒక మహాయోధుడి కథే ఇది. కేవలం 31 సంవత్సరాల తన జీవిత కాలంలో 140 యుద్ధాలలో పాల్గొని ఓటమి ఎరుగని, ఓటమి తెలియని ఒక మరపు రాని రణధీరుడి చరిత్ర ఇది. శత్రువులకు చిక్కి 40 రోజుల పాటు చిత్రహింసలు అనుభవిస్తూ కళ్ళు పీకేస్తున్నా, కాళ్ళు నరికేస్తున్నా, చర్మం ఒలిచేస్తున్నా తన ధర్మాన్ని వదలకుండా దృఢ చిత్తంతో నిలబడి చివరికి అసూల బాసిన మహావీరుడి కథ ఇది. అతడే మరాఠా ముద్దుబిడ్డ, హైందవ ధర్మ స్థాపనకు నడుం కట్టి పునాది వేసిన ఛత్రపతి శివాజీ మహారాజ్ కొడుకు, యువ సింహం, మరాఠా దేశపు 2వ ఛత్రపతి సంభాజీ మహారాజ్. మరాఠా ప్రజలు చావాగా అంటే సింహం బిడ్డగా పిలుచుకునే ధర్మవీరుడు సంభాజీ మహారాజ్ గురించి కుహన చరిత్రకారులు చాలా విషయాలు దాచేసినప్పటికీ ఇప్పుడు అసలైన గాథను, అసలైన నిజాలను మనం తెలుసుకుందాం. చరిత్ర పుటలలో పృథ్వీరాజ్ చౌహాన్ మరణానంతరం భారతదేశాన్ని అనేక ఎడారి మతాల వారు దురాక్రమణకు గురి చేశారు. వారిలో అనేక తెగల మంది ఉండగా కేవలం మొఘల్ వంశస్థులు మాత్రం భారతదేశంలో అత్యధిక భూభాగాన్ని ఆక్రమించడమే కాకుండా సుదీర్ఘ కాలం వారు పరిపాలన సాగించారు. ఈ క్రమంలో ఢిల్లీ గద్దెనెక్కిన ప్రతి ముస్లిం పాలకుడు హిందూ దేవాలయాలను ధ్వంసం చేస్తూ, దేశ సంపదను దోచుకుంటూ, హిందువులను అత్యంత కిరాతకంగా హింసిస్తూ, చంపుతూ, అత్యంత హీయమైన రీతిలో ఆడవాళ్ల మాన ప్రాణాలు హరించడం, అంతేకాకుండా వారు చేసే అకృత్యాలకు అంతే లేకుండా పోయింది. ఆ సమయంలో మన భారతదేశాన్ని పరిపాలిస్తున్న కొంతమంది హిందూ మత రాజులు తమ రాజ్యాలను, తమ ప్రజలను కాపాడుకోవడానికి ఎన్నెన్నో త్యాగాలు చేశారు. దేశం అటువంటి క్లిష్ట సమయంలో ఉన్నప్పుడు పుట్టుకొచ్చిన ఒక మహాయోధుడు, మరాఠా యోధుడు, భవానీ ప్రియజుడు, అతడే మన ఛత్రపతి శివాజీ మహారాజ్. తన చుట్టూ ఉన్న సామాన్యులనే తన సైన్యంగా ఎంచుకుని అప్పటి వరకు ఎవరికీ తెలియని గెరిల్లా యుద్ధ తంత్రాన్ని తన వ్యూహంగా మార్చుకుని హైందవ స్వరాజ్య స్థాపనకు మరాఠా గడ్డపై శంఖారావం పూరించిన యుగ పురుషుడు ఛత్రపతి శివాజీ మహారాజ్. సింహంగా పిలువబడ్డ ఛత్రపతి శివాజీ మహారాజ్ కు ఆయన మొదటి భార్య సైబాయి భోన్స్లేకు 1657 సంవత్సరం మే 14వ తేదీన అహ్మద్ నగర్ లో గల పురందర కోటలో జన్మించాడు. సింహం కోన అదే మన చావా సంభాజీ మహారాజ్. అయితే చావా పుట్టిన 2 ఏళ్లకే దురదృష్టవశాత్తు అతని తల్లి సైబాయి భోన్స్లే చనిపోవడంతో చావా శివాజీ మహారాజ్ తల్లి అయిన వీరమాత జిజియాబాయి దగ్గర పెరిగాడు. బహుశా ఇదే కారణం కావచ్చు, వీరమాత జిజియాబాయి చేతిలో పెరగడం వల్లే సంభాజీ మహారాజ్ కూడా ఛత్రపతి శివాజీ మహారాజ్ లాగా మహావీరుడయ్యాడని చాలా మంది చరిత్రకారులు నేటికి భావిస్తూ ఉంటారు. సంభాజీ మహారాజ్ కు చావు భయం లేదని చెప్పడానికి తన 9 ఏళ్ల వయసులో జరిగిన ఒక సంఘటనను చరిత్రకారులు ఇప్పటికీ ఒక విశేషంగా చెప్తారు. పురందర యుద్ధ సమయంలో ఔరంగజేబుకు తొత్తుగా పనిచేస్తున్న రాజా జైసింగ్ తన మహాసేనను ఛత్రపతి శివాజీ మహారాజ్ రాజ్యంపై దండెత్తమని పంపించాడు. కొద్ది రోజుల పాటు యుద్ధం చేసిన తర్వాత ఛత్రపతి శివాజీ మహారాజ్ ఒక ఆలోచన చేశాడు. ఆ సమయంలో యుద్ధం కంటే సంధి కుదుర్చుకోవడం మంచిదని రాజా జైసింగ్ ను మధ్యవర్తిగా పెట్టి ఔరంగజేబుతో ఒక ఒప్పందం కుదుర్చుకున్నాడు. అందులో భాగంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆగ్రా కోటకు వెళుతూ తన కొడుకైన యువరాజైన సంభాజీ మహారాజు కూడా యుద్ధ తంత్రాలపై, రాజకీయ వ్యూహాలపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో 9 ఏళ్ల వయసు ఉన్న సంభాజీ మహారాజును తనతో పాటుగా ఆ సమయంలో ఆగ్రా తీసుకువెళ్లాడు. అయితే కుట్రలకు, కుతంత్రాలకు మారుపేరైన ఔరంగజేబ్ తన వెన్నుపోటు నైజాన్ని, తన కుక్క బుద్ధిని మరోసారి చూపించాడు. అకారణంగా ఒప్పందానికి విరుద్ధంగా ఛత్రపతి శివాజీ మహారాజుని, అతడి 9 ఏళ్ల కొడుకైన సంభాజీ మహారాజుని ఖైదు చేయించాడు. కోటలో పనిచేసే కొందరి తోడ్పాటుతో కొడుకు సంభాజీ మహారాజు తో సహా చాకచక్యంగా తప్పించుకుని తన రాజ్యానికి చేరుకున్నాడు ఛత్రపతి శివాజీ మహారాజ్. సహజంగా 9 ఏళ్ల వయసు ఉన్న పిల్లలు అటువంటి విపత్కర పరిస్థితుల్లో భయంతో బెక్కజచ్చిపోతారు. కానీ పులిబిడ్డ కళ్ళల్లో ఎటువంటి బెరుకు లేకపోవడం విశేషం. తన తండ్రి శివాజీ మహారాజుకు ఆయన వేసిన ప్రణాళికకు సహకరిస్తూ చాకచక్యంగా అతడు కూడా మహారాజు వేసిన అడుగుల్లో అడుగు వేసుకుంటూ తప్పించుకు వెళ్లడం చాలా విశేషమని నేటికి చరిత్రకారులు చెబుతూ ఉంటారు. చిన్నప్పటి నుంచి నాయనమ్మ జిజియాబాయి తన మనవడైన శివాజీ మహారాజుకు హిందూ పురాణాలు, ఇతిహాసాలు, అలాగే హిందువులపై ముస్లిం పరిపాలకులు చేస్తున్న అకృత్యాలు, శివాజీ మహారాజ్ చేస్తున్న పోరాటాలు గురించి
ప్రతి విషయాన్ని దాచకుండా చెప్పుతూ వచ్చేది. జియాబాయి చెప్పిన విషయాలతో సంభాజీ మహారాజ్ వ్యక్తిత్వం పరిపూర్ణంగా తీర్చిదిద్దబడింది. దాంతో సంభాజీ మహారాజ్ ఒక యోధుడిలా, ఒక వివేకవంతుడిలా, ఒక మహారాజులా ఆలోచించడం మొదలు పెట్టాడు. అతని ప్రయాణం అలాగే సాగుతూ వచ్చింది. అంతేకాదు సంభాజీ మహారాజ్ ఎంతో మంది గురువుల దగ్గర గణితం వంటి శాస్త్రాలు, ఎన్నో భాషలు, యుద్ధ తంత్రాలు, యుద్ధ వ్యూహాలు, రాజకీయ వ్యూహాలు విషయాల్లో శిక్షణ తీసుకున్నాడు. సంభాజీ మహారాజ్ వీరత్వం ఎలాంటిదంటే 16 ఏళ్ల ప్రాయంలోనే మొదటి యుద్ధంలో పాల్గొని తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకున్నాడు. సంభాజీ మహారాజ్ 27 ఏళ్ల యుద్ధ ప్రయాణంలో కేవలం ముస్లిం సుల్తాన్లు, బీజాపూర్ సుల్తాన్లు, డెక్కన్ సుల్తాన్లే కాకుండా ఆనాడు హిందువులపై బలవంత దారుడులు చేస్తూ, దౌర్జన్యాలు చేస్తూ, మత మార్పిడులు చేస్తున్న పోర్చుగీస్ వారిపై కూడా దండెత్తాడు, ముప్పు తిప్పలు పెట్టాడు, సప్త సముద్రాల నీటిని తాగిచ్చాడు. ఆ విధంగా కొంకణ ప్రాంతాన్ని, గోవా ప్రాంతాన్ని తన మరాఠా సామ్రాజ్యంలో కలిపేశాడు మరాఠా యోధుడు, ధర్మ వీరుడు సంభాజీ మహారాజ్. ఇక 17 ఏళ్ల వయసులో సంభాజీకి జీవుబాయి అనే కన్యతో వివాహం జరిగింది. ఎంతో యశస్సు కలిగిన ఆమె యశుబాయి అనే పేరుతో ప్రసిద్ధురాలయ్యింది. సంభాజీ వివాహం ఛత్రపతి శివాజీ మహారాజ్ కి రాజకీయంగా చాలా పెద్ద ప్రయోజనం తెచ్చిపెట్టినట్టు చరిత్రకారులు చెప్తున్నారు. ఎందుకంటే ఆమె తండ్రి విభాజీ నాయక్ మరాఠా సామ్రాజ్యంలో ఓ ముఖ్య దళపతిగానే కాకుండా సామంత రాజుగా, కొంకణ్ రాజుల్లో అతి ముఖ్యమైన వాడిగా కూడా ఉన్నాడు. ఈ పెళ్లితో కొంకణ ప్రాంతం మొత్తం ఛత్రపతి శివాజీ మహారాజ్ చేతుల్లోకి వచ్చేసింది. 1680 వరకు ఛత్రపతి శివాజీ ఒక పక్క మొఘలుల ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ వారిని చిత్తు చేస్తుంటే, మరో పక్క సంభాజీ మహారాజ్ తన అద్భుతమైన రణతంత్రంతో మరాఠా సామ్రాజ్య విస్తరణ చేసుకుంటూ ముందుకు సాగాడు. అయితే శివాజీ మహారాజ్ వ్యక్తిత్వం, సంభాజీ మహారాజ్ వ్యక్తిత్వం మధ్య చాలా తేడాలుండేవని, ఆ కారణంగా ఎన్నోసార్లు శివాజీ మహారాజ్ చుట్టూ ఉండే ముఖ్యమైన అనుచరులతో సంభాజీ మహారాజ్ కు వాగ్వాదాలు జరిగేవని చరిత్ర చెబుతోంది. దాంతో శివాజీ మహారాజ్ చుట్టూ ఉండే కొంతమంది మంత్రులు, సామంతులలో కొంతమంది శివాజీ తర్వాత మహారాజుగా సంభాజీ కంటే ఛత్రపతి రెండో భార్య అయిన సోయిరాబాయి కుమారుడు రాజారామును ప్రకటించాలని కుతంత్రాలు పన్నేవారు. కొంతమంది చరిత్రకారుల ప్రకారం ఒకసారి సోయిరాబాయి తన గూఢచారుల సహాయంతో సంభాజీ మహారాజుకు విషం పెట్టి చంపడానికి కూడా ప్రయత్నించిందట. ఈ గొడవల కారణంగానే 1678లో సంభాజీ రాజారాముల మధ్య వివాదాలు తారాస్థాయికి వెళ్లిపోయి ఇద్దరూ వేరు వేరుగా తమ బలాలను పెంచుకునే వరకు వెళ్లిపోయింది. ఒక పక్క అనారోగ్యం కారణంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ మంచం పట్టడం, మరో పక్క అన్నదమ్ముల మధ్య గొడవలు. ఇదే అదునుగా భావించిన ఔరంగజేబ్ ఎడతెరిపి లేకుండా మరాఠా సామ్రాజ్యంపై దురాక్రమణలకు పాల్పడుతూ వచ్చాడు. ఈ క్రమంలో 1680 ఏప్రిల్ 3న అనారోగ్యం కారణంగా శివాజీ మహారాజ్ కన్మూశాడు. సోయిరాబాయి తనకు అనుకూలంగా ఉన్న మంత్రులతో కలిసి కేవలం 10 ఏళ్ల వయసున్న రాజారామును 1680 ఏప్రిల్ 16న మరాఠా సింహాసనంపై కూర్చోపెట్టింది. అయితే వయసులో చిన్నవాడు, ఎటువంటి అనుభవం లేనివాడి చేతుల్లోకి మరాఠా రాజ్యం వెళ్తే మొఘలులను ఆపడం అసాధ్యమని మొదటి నుంచి చెబుతున్న సంభాజీ మహారాజ్ అటువంటి దుస్థితి తమ రాజ్యానికి రాకూడదని భావించి వెంటనే రాయ్గఢ్ కోటను ఆక్రమించుకుని అధిక శాతం మరాఠా సర్దారులను తన వైపుకు తిప్పుకుని 1680 జూలై 20న తాత్కాలిక రాజుగా సింహాసనం ఎక్కాడు. ఈ తతంగంలో సోయిరాబాయికి అస్సలు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. అప్పటి వరకు తనకు వెన్నుదన్నుగా నిలిచిన ఆమె సొంత అన్న హంబీర్రావు మోహితే కూడా ఆమెకు వ్యతిరేకంగా పనిచేసి రాజ్యం సంభాజీ చేతుల్లోకి వెళ్లడానికి సహకరించాడు. దాంతో సంభాజీ మహారాజ్ సోయిరాబాయిని, తమ్ముడు రాజారాంని, వారికి సహకరించిన వారిని ఖైదు చేయించాడు. అయితే ఇక్కడే కుహనా చరిత్రకారులు తమ కపట కళానికి పని చెప్పారు. సోయిరాబాయిని, ఆమె అనుచరులను సంభాజీ మహారాజ్ అత్యంత దారుణంగా చంపించాడని, రాజారాం చిన్నవాడు కావడంతో అతడిని మాత్రం వదిలేశాడని పిచ్చి పిచ్చి రాతలు రాశారు. వాస్తవానికి ఆ సమయంలో శివాజీ మహారాజ్ మరణ వార్త వినగానే అతి పెద్ద మొఘల్ సైన్యం మరాఠా సామ్రాజ్యం వైపు అడుగులు వేసింది. అదే సమయంలో సోయిరాబాయి, ఆమె అనుచరులు సంభాజీ మహారాజును అతడున్న పనహాల కోటలోనే బంధించి చంపాలని కుతంత్రం పన్నారు. దానిని పసిగట్టిన సంభాజీ మహారాజ్ అక్కడి నుండి తప్పించుకుని తన హక్కు అయినటువంటి సింహాసనాన్ని దక్కించుకున్నాడు. తనను చంపడానికి ప్రయత్నించిన వ్యక్తులు ఎప్పటికైనా ప్రమాదం అని భావించి సోయిరాబాయి మినహా తక్కిన వారిని చంపించాడని, పినతల్లి సోయిరాబాయిని, తమ్ముడు రాజారామును వేరే ప్రాంతానికి తరలించి జాగ్రత్తగా చూసుకున్నాడని, ఇది జరిగిన కొన్నాళ్లకే సోయిరాబాయి జబ్బుపడి చనిపోతే ఆమెకు అంత్యక్రియలు కూడా సంభాజీ మహారాజ్ దగ్గరుండి చేయించాడని వాస్తవ చరిత్ర చెబుతోంది. ఆ విధంగా 1681 జనవరి 16న సంభాజీ రాజ్ భోంస్లే సింహాసనాన్ని అధిరోహించి ఛత్రపతి సంభాజీ మహారాజుగా మరాఠా సామ్రాజ్యపు రెండవ ఛత్రపతిగా మారాడు. సరిగ్గా ఆ సమయంలో ఔరంగజేబుకు అతని కొడుకులకు మధ్య
మధ్య అధికారం కోసం తీవ్రమైన అలజడి చెలరేగింది. మరీ ముఖ్యంగా అతడి కొడుకు మహమ్మద్ అక్బర్ తండ్రి ఔరంగజేబు చేస్తున్న అమానవీయ చర్యలపై వ్యతిరేకంగా పోరాడుతూనే ఉన్నాడు. ఇది తట్టుకోలేని ఔరంగజేబు తన 4వ కొడుకును అత్యంత కిరాతకంగా చంపి అక్బర్ను ఖైదు చేశాడు. అతన్ని కూడా చంపడానికి సన్నాహాలు మొదలు పెట్టగా అక్బర్ తెలివిగా ఆగ్రా కోట నుంచి తప్పించుకుని సంభాజీ మహారాజును శరణు వేడాడు. అప్పటి నుంచి అక్బర్ సంభాజీకి దాసుడుగా మారిపోయాడు. ఒకానొక సమయంలో రాజారామును ఎలాగైనా రాజును చేయాలని భావించిన కొంతమంది సామంత రాజులు, నమ్మక ద్రోహులు సంభాజీ మహారాజును ఖైదు చేయడానికి తమకు సహకరించాలని కోరుతూ మహమ్మద్ అక్బర్ కు ఒక ఉత్తరం పంపాడు. ఆ ఉత్తరాన్ని వెంటనే అక్బర్ సంభాజీకి పంపి తన మిత్రత్వాన్ని నిలబెట్టుకున్నాడు. తనకు నమ్మక ద్రోహం చెయ్యాలని చూసిన సామంతులను వెంటాడి వేటాడి మరీ చంపేశాడు సంభాజీ మహారాజ్. ఇలా దాదాపు 9 ఏళ్ల పాటు ఒక పక్క మొఘల్ సైన్యంతో, మరో పక్క పోర్చుగీసు వారితో, ఇంకో పక్క దక్కన్, బీజాపూర్ వంటి ముస్లిం రాజులతో పోరాటం చేస్తూనే తన చుట్టూ తిరిగే నమ్మక ద్రోహులను ఏరి పారేశాడు సంభాజీ. అదే క్రమంలో మరాఠా సామ్రాజ్యాన్ని మరింతగా విస్తరించడమే కాకుండా తన రాజనీతితో సస్యశ్యామలమైన రాజ్యంగా మార్చాడు సంభాజీ మహారాజ్. ఈ క్రమంలో ఔరంగజేబు తన సేనలను పోగేసుకుని మరాఠా నేలపై ఎడతెరిపి లేకుండా దాడులు చేస్తూ కొన్ని చిన్న చిన్న కోటలను స్వాధీనం చేసుకున్నాడు. ముందుకు వస్తున్న ఔరంగజేబు సేనలను వెనక్కి పంపడానికి సంభాజీ మహారాజ్ రాయ్గఢ్ ను వదిలి సంగమేశ్వర్ కోటలో నివసించడం మొదలుపెట్టాడు. అక్కడి నుంచి మొఘల్ సేనలకు చుక్కలు చూపిస్తూ వారిని వెనక్కి తరిమి కొట్టడం మొదలుపెట్టాడు. ఇదిలా ఉంటే ఒక రోజు సంభాజీ మహారాజ్ తన సేనలతో కలిసి రాయ్గఢ్ కు వెళ్లాల్సి ఉండగా కొంతమంది గ్రామ ప్రజలు వచ్చి తమ సమస్యలను చెప్పుకోగా వారి సమస్యలు తీర్చడానికి కేవలం 200 మందిని మాత్రమే తన దగ్గర ఉంచుకుని తక్కిన సేనలను రాయ్గఢ్ కు పంపించేశాడు సంభాజీ. ఈ విషయం తెలుసుకున్న ఘనోజీ షిర్కే అనే మరాఠా సర్దారు, ఇతను ఎవరో కాదు, సంభాజీ భార్య యశూబైకి స్వయానా సోదరుడు. గతంలో తను చేసిన ఒకానొక దుశ్చర్య వలన సంభాజీ చేత దండింపబడినవాడు. ఇప్పుడు ప్రతీకారం తీర్చుకోవడానికి సంభాజీ వివరాలను మొఘల్ సర్దారుల్లో ఒకడైన ముకరబ్ ఖాన్ కు తెలియజేశాడు. ఏకంగా 5000 మంది సేనలతో కేవలం మరాఠా వీరులకు మాత్రమే తెలిసిన ఒక రహస్య మార్గం గుండా వెళ్లి సంభాజీ మహారాజు ఉండే కోటను ముట్టడించారు. 5000 మంది ఔరంగజేబు సైన్యం ముందు 200 మంది సేనలు సరితూగలేక సంభాజీ మహారాజ్ ఔరంగజేబుకి దొరికిపోయాడు. సంభాజీ మహారాజ్ జీవితంలో ఓడిపోయిన ఒకే ఒక యుద్ధం ఇదే. ఇక అప్పటి నుంచి దాదాపు 40 రోజుల పాటు హిందూ ధర్మాన్ని వదిలి ఇస్లాం మతం స్వీకరించమని ప్రతిరోజు ఔరంగజేబ్ సంభాజీ మహారాజును అత్యంత కిరాతకంగా క్రూరాతి క్రూరంగా హింసించడం మొదలుపెట్టాడు. ముందు కాలుతున్న ఇనప చువ్వలతో కళ్ళు పొడిపించాడు. తర్వాత నాలుగు కోయించాడు, చర్మం ఒలిపించాడు. అప్పటికి హిందూ ధర్మాన్ని తప్ప వేరే మతాన్ని అంగీకరించనన్న దృఢ సంకల్పంతోనే ఉన్న సంభాజీ మహారాజును తన దారి మార్చడానికి రోజుకో అంగాన్ని నరుకుతూ వచ్చాడు. ఇలా 40 రోజుల పాటు మానవ మాతృలు భరించలేని నరక యాతనను చూపించిన తరువాత 1689 మార్చి 11వ తేదీన తల నరికించి చంపించాడు. ఆ తరువాత సంభాజీ మహారాజ్ శరీరాన్ని చిన్న చిన్న ముక్కలుగా నరికించి షోలాపూర్ దగ్గరున్న భీమా నదిలో పారేయించాడు. ఇది తెలుసుకున్న మరాఠా వీరులు ఆ నదిలో వెతికి దొరికిన కొన్ని భాగాలనే తీసుకెళ్లి అంతిమ సంస్కారాలు జరిపించారు. సజీవంగా ఉండగానే శరీర భాగాలు తెగిపడుతున్నా, ప్రాణం పోతున్నా హైందవ స్వరాజ్యంపై ఉన్న శ్రద్ధ, హిందుత్వంపై ఉన్న అపారమైన గౌరవం సంభాజీ మహారాజులోని ధైర్యాన్ని కించిత్తు కూడా తొణకనివ్వలేదు. దేశం కోసం, ధర్మం కోసం అత్యంత భయంకరమైన మరణాన్ని సైతం నవ్వుతూ ఆహ్వానించిన సంభాజీ మహారాజ్ వీరత్వాన్ని చూసిన మరాఠా యోధుల రక్తం మరిగిపోయింది. వారి గుండెల్లో కొండంత ధైర్యాన్ని నింపింది. ఆ తెగువే ఔరంగజేబు జీవితానికి నికృష్టమైన ముగింపు పలకడంతో పాటు ఆ తరువాత మొఘల్ సామ్రాజ్యాన్ని కూకటి వేళతో సహా పెకిలించి వేసేలా చేసింది. జై సంభాజీ మహారాజ్.